మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున నేటి అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన స్థానిక సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ సందేశాలలో భాగంగా ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. క్రీస్తు ప్రభు తన జననం ద్వారా మనకందరికి అనుగ్రహించిన మహా గొప్ప అభయము, డు నాట్ బీ అఫ్రేడ్, భయపడకుము అనే అంశంపై వారందించే సందేశాన్ని వినకమునుపు సందేశానికి ముందుగా మరియు సందేశం తరువాత సినీ నేపథ్య గాయనిమణి శ్రీమతి ఏపీ కోమల గారు ఆలపించిన అతి మధురమైన క్రిస్మస్ గీతాల్ని మనం విందాం. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడి కొనుచును. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. నరరూపు భూని ఘోర నరకులరారమ్మని, దురితము బాపు దొడ్డ దొరయౌ మరియా వరపుత్రుడు వినరే. కరమరుదగు కల్వరగిరిదరి కరిగిరియంబున ప్రభు కరుణను గనరే. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. ఆనందమైన మోక్ష మందరికీయ దీక్ష, భూనీతనమేని సిలువ ప్రాణు నణచి మృతి పొందేను వినరే. దీనదయా పరుడైన మహాత్ముడనూన బలిగదా నైన తెరంగిది. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. పొందు గోరిన వారి వింద పరమోపకారి, ఎందరెందరి పరమానంద పదమొందగ చేసెను వినరే. అందమునందన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందగ. వినరేయో నరులారా, వీణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుంటాం. పరిశుద్ధ రాజా, ఆకాశ మహాకాశంలో సింహాసనాసుడా,
మా పక్షంగా ఉండి మాకు న్యాయం చేసి మాకు మేలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునేవాడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నువ్వు చూపిన కృపలన్నిటి కొరకే వందనాలు స్తోత్రాలు. ఇంకా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించండి, కృప చూపండి నాయన. కొంచెం సేపు నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నాయన సరి అయిన పద్ధతులు మమ్మల్ని నడిపించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించి నీ కృప మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా. ఆమేన్. ఈ దినము క్రిస్మస్ సందేశము అంటూ ప్రత్యేకంగా కాదనుకోండి, కానీ దేవుడు మనకు భయపడకము అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ భయపడకము అనే మాట నేను విన్నంత వరకు 365 రోజుల్లో 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఏ దినమునకు ఆ దినము భయపడకము అని దేవుడు చెప్తున్నాడు. ఈ భయపడకము అని దేవుని చెప్పిన మాటలో కొన్ని మాత్రం మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మొట్టమొదటగా యేసయ్య పుట్టుక కంటే ముందుగా దేవదూత ఎవరిని దర్శించిందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం అండి. మనందరికి తెలిసినవే. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చింది. ధూపం వేస్తారు. మనం క్యాథలిక్ చర్చెస్లో చూస్తుంటాం ధూపం వేయడం అతి పరిశుద్ధ స్థలంలో. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, అంటే దేవాలయంలోకి ముందు యాజకుడు పోయి ఆ ధూప వేదిక దగ్గర ఆ ధూపం అర్పిస్తూ ఉంటే ప్రజలందరూ అప్పుడే గుడిలోకి రారంట, బయట నిలబడతారంట. ఈ ధూపం వేయడం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ జనులందరూ సంఘం అంతా కూడా లోపలికి దేవాలయం లోపలికి వస్తుంది అనమాట. ఆయన ఆ విధంగా వాళ్ళు వెలుపడ నిలబడ్డారు. ఈయన ధూపం వేస్తూ ఉంటే ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, చూడండి కుడివైపున వచ్చి దూత నిలబడింది. జకర్యా గారు పెద్దవారు, ఏజ్డ్, ఆయన ముసలివాడు అని అనుకోవచ్చు మనం. అయితే ఆయన ధూపం వేసే టైంలో అతనికి కుడివైపున వచ్చి దేవదూత నిలబడిపోయింది. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. పడ్డాడు. దూతను చూస్తే ఎవరికి భయం ఉండదు, పక్కన వచ్చి నిలబడిపోయింది దూత. ఆయనకి భయం వేసింది. అప్పుడు ఆ దూత జకర్యాతో, భయపడకము, నీ ప్రార్థన వినపడినది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత మన పక్కనే ఉంటుంది. ఇప్పుడైతే మనం చూడలేం, మనకు కనపడదు, కానీ వీళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకి దేవదూత వెంటనే కనపడిపోయింది. నీ భార్య అయిన ఎలిజబెత్కు కుమారుని కంటుంది. అయితే అతనికి యోహాను అని పేరు పెట్టదు, ఇది మనకు తెలుసు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పుట్టిన దగ్గర నుంచి ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. అనేక మంది ఇశ్రాయేలీలు దేవుని వైపు, ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వచ్చే సమయంలో ఈ 40 సంవత్సరాలు ఎంత అనుభవించినారో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవునికి చూసినారో, అయినప్పటికీ తప్పిపోతూనే ఉంటారు, గొణుకుతూనే ఉంటారు, సణుగుతూనే ఉంటారు. అందుకోసం అటువంటి ఇశ్రాయేలీల్లో అనేకులను ప్రభువు వైపు తిప్పడానికి ఆయనని ఏర్పరచుకున్నాడు దేవుడు మొట్టమొదట. అయితే ఈయనకేముందో చూడండి, ఇది మనం గ్రహించం ఎక్కువగా. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఈ యోహాను గారిలో ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క శక్తి ఉన్నదంట. ఈ తర్వాత మనం పత్రికల్లో చూస్తాం, ఏలియా గారు ఈయనే ఏలియా, గడిచిపోయిన ఏలియా ఇతడే అని యోహాను గారి గురించి చెప్పబడి ఉంటుంది. ఏలియా యొక్క ఆత్మ ఆయనకు పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధాత్మతో నిండుకొని వాడు. అయితే మొట్టమొదటిగా జకర్యా గారితోటి దూత వచ్చి, భయపడకము, నీకు శుభం కలుగుతుంది, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పాడు. తర్వాత ఈ దూత ఏమని చెప్పిందంటే, నేను దేవుని సమ్ముఖమందు నిలుచు గాబ్రియేల్ అనే దూత దేవుని దగ్గరుండి ఆయన పంపిస్తూ ఉంటే పోతూ ఉంటారు, ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతూ ఉంటారు అనమాట. ఇది మొదటిసారి. రెండవది 26వ వచనంలో దూత లోపలికి వచ్చింది, మరియ దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమెకి ప్రధానం చేయబడింది. ఆమె ఏమంటుందంటే 30వ వచనంలో, మరియా భయపడకు,
మరియా భయపడింది. ఎందుకు భయపడింది? ఇక్కడ జకరియా గారి పక్కన వచ్చి నిలబడిన దేవదూత ఇప్పుడు మరియమ్మ దగ్గరికి పోయింది, స్వయంగా ఎదురుగా పోయింది. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆమె పేరు మరియా. లోపలికి వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పింది, ఎదురుగా ముఖాముఖిగా చెప్పింది. భయపడదా? కన్యక, చిన్న వయసు గల అమ్మాయి కాబట్టి భయపడిపోతే ఆమెతో చెప్తుంది దూత, భయపడొద్దు, దేవుని వల్ల నువ్వు కృప పొందావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. ఈయన పరిశుద్ధ యోహాన్ గారు పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై, ఈయన యేసయ్య గారు పుట్టాడే పరిశుద్ధాత్మతో పుట్టాడు. కాబట్టి ఇలాంటి స్త్రీ కూడా ఉండదు కదా, అంత పవిత్రాలైన మరియమ్మ. ఎంతో మంది కన్యకలు ఉండి ఉండొచ్చు, కానీ మరియమ్మను మాత్రం దేవుడు ఎంచుకొని ఆమె గర్భంలోకి పరిశుద్ధాత్మ ప్రవేశించేటట్టు చేశాడు. ఇది ఎంత ధన్యత అండి. మనం ఇట్లా చదువుకుంటా పోతే కాదు, కానీ ఆలోచించినట్టయితే ఎంత వింతైన విషయం. ఇది ఎవరికన్నా జరుగుతుందా? చాలా గొప్ప విషయం ఈ విషయం. ఈ విధంగా కనపడింది, ఇద్దరికి కనపడింది. తర్వాత మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఎక్కడికి పోయిందంటే దూత చూడండి, యోసేపు గారి దగ్గరికి పోయింది. అప్పటికి ఇంటికి తెలిసిపోయింది, యోసేపు గారికి ప్రదానం చేయబడింది. అయిన తర్వాత దూత పోయింది, పరిశుద్ధాత్మల గర్భం ధరించేటట్టు చేసింది. ఈ విషయం యోసేపు గారికి తెలిసిపోయినాక ఈతను కూడా చాలా మంచివాడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలా అని అనుకున్నాడు. ఈయన కూడా నీతిమంతుడే, ఆమె కూడా ఎంతో నీతిమంతురాలే. నిజంగా ఒకరు మంచి వాళ్ళు ఉంటే ఒకరు మంచి వాళ్ళు ఉండరు అని మనం అనుకుంటా ఉంటాం, ఎందుకంటే మన కుటుంబాలు ఆ విధంగా ఉంటుంటాయి. కానీ ఇక్కడ ఇద్దరు కూడా మంచి వాళ్ళే, ఇద్దరూ నీతివంతులే. కాబట్టి ఆయన రహస్యంగా విడిచిపెట్టాలా అనుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, అయితే స్వప్నమందు ప్రభుదూత స్వప్నమందు యోసేపు గారికి కనపడింది. ఇక్కడ జకరియా గారికి ప్రత్యక్షంగా పక్కనే ఉండింది, మరియమ్మకి ఎదురుగా వచ్చింది. యోసేపు గారికి మాత్రం స్వప్నమందు కనపడింది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యని చేర్చుకున్నట్టుకు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, కుమారుని కంటుంది, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని క్లియర్గా స్వప్నమందు కనపడి చెప్పింది. ఇది 3వసారి దూత కనపడడం. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో గొల్లలు ఉన్నారు. గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాచుకుంటూ ఉంటే ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. జకరియా గారి పక్కన వచ్చి నిలబడింది, మరియమ్మ గారి ప్రక్కన వచ్చి నిలబడింది. యోసేపు గారికి కలలో కనపడింది, స్వప్నంలో కనపడింది. ఇక్కడ మళ్ళీ గొల్లల దగ్గరికి డైరెక్ట్గా వచ్చింది. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, వాళ్ళతో కూడా చెప్తుంది, భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మామూలు విషయం కాదు, ఇది మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చక్కగా దూత గొల్లలకు చెప్పింది. వాళ్ళు చెప్పినట్టుగానే ఆయన బెత్లెహేం పోయారు, యేసయ్యను చూశారు, నమస్కరించారు, పూజించారు, వచ్చారు. ఇది దీని తర్వాత జ్ఞానులకు కూడా ఏం కనపడిందండి? ఈ దూత మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది. జ్ఞానులు కదా వీళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆకాశంలో ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూశారు, అది గ్రహించారు. ఈ ప్రత్యేకమైన నక్షత్రాలు ఎవరో ఘనులు పుట్టినప్పుడు లేదా చనిపోయినప్పుడు అవి ఆకాశంలో వెలుస్తుంటాయి. ఈ ప్రత్యేకమైన నక్షత్రాన్ని చూసినప్పుడు ఏదో గొప్ప వింత జరిగింది అని తెలుసుకున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి బెత్లెహేములో యేసయ్య పుట్టాడు అన్న సంగతి తెలిసింది. సో నేరుగా బెత్లెహేంకి వచ్చారు తూర్పు దేశం జ్ఞానులు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంకి పోయినాక ఎక్కడ పుట్టాడు, ఎవరిని కనుక్కోవాలా? నేరుగా హేరోదు రాజు దగ్గరికి పోయారు. అయితే ఆయన ఏం చేశాడో మనకు తెలుసు కదా. మొత్తం మీద బెత్లెహేంకు ఆ నక్షత్రాన్ని పట్టి అదే పశువుల పాకకు పోయి యేసయ్యని పూజించారు. వాళ్ళు అన్ని కూడా వాళ్ళు తెచ్చిన బంగారము, సాంబ్రాణి, కోళము ఆయనకి అర్పించారు, పూజించారు, తిరిగి వస్తున్నారు. ఈయన ఏం చెప్పాడు? హేరోదు వచ్చి నాకు చెప్పండి, నేను కూడా పోయి పూజిస్తాను అన్నాడు. కానీ ఈ జ్ఞానులు కూడా 2వ అధ్యాయంలో 12వ వచనం, హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై.
వీళ్ళకి కూడా స్వప్నంలో, యోసేపుకి స్వప్నంలో కనపడింది దేవదూత, ఈ జ్ఞానులు కూడా స్వప్నంలో కనపడింది. పోవద్దు మీరు హేరోదు దగ్గరికి, ఈ వర్తమానం చెప్పొద్దు, మీరు ఇంకొక దారిని వెళ్ళిపోండి అని అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత యోసేపు కూడా కనపడింది దూత, ప్రభుదూత స్వప్నముతో యోసేపు ప్రత్యక్షమైంది. హేరోదు యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీరు తప్పించుకొని ఐగుప్తుకి పారిపోండి అన్నారు. ఐగుప్తుకి ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉన్నారు అక్కడ? హేరోదు చనిపోయే వరకు ఉన్నారు. చనిపోయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ ఐగుప్తులో చిన్న బాబుని పెంచుకున్న స్థలాన్ని నేను చూశానండి. అది హోలీ ఫ్యామిలీ. హోలీ ఫ్యామిలీ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. అది ఒక పెద్ద దేవాలయంగా కట్టారు దాన్ని. మొత్తం మీద జ్ఞానులకి, యోసేపు గారికి స్వప్నంలో కనపడింది దేవదూత. జకరియా గారికి ముందుగానే వచ్చాడు, యేసయ్య కంటే ముందుగానే వచ్చాడు జకరియా గారు. జకరియా గారితో ముందు భయపడకము అని చెప్పింది దూత. రెండవసారి మరియమ్మ గారితో చెప్పింది. తర్వాత గొల్లలతో చెప్పింది డైరెక్ట్గా దూత వచ్చి. అయినాక యోసేపు గారితోటిను అండ్ జ్ఞానులతోటి స్వప్నంలో కనపడి చెప్పింది. అయితే దేవదూత యోహాను గురించి ఏమేమి చెప్పిందో అదే మాటలు సిమియోన్ గారు కూడా యేసయ్య గురించి చెప్పడం జరిగింది. దేవదూత ఏం చెప్పింది యేసయ్య గురించి? మరియమ్మ దగ్గరికి పోయి ఏం చెప్పిందంటే, నీ హృదయంలోకి బల్యం దూసుకొని పోతుంది, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరు? యేసయ్య నియమింపబడి ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్తలో జకర్యా గారు ఎట్లా నియమింపబడ్డారు? ఆయన 1వ అధ్యాయంలో ఇశ్రాయేలులో అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పడానికి ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయన నియమింపబడ్డాడు. అనేక మందిని యేసయ్యను గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా భయపడకము అని మనకు చెప్పిన దేవుడు ఆ రోజు పుట్టుకతోటే, ఆయన పుట్టుక మొదలవుతోటే మనకి భయపడవద్దు అని దేవదూత చెప్పింది. ప్రతి దినం కూడా మనం ఏ విషయంలోనూ భయపడకుండా దేవుని స్తుతించే బిడ్డలంగా ఉండాలి. ఇకపోతే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనంలోనే ఏం చెప్తున్నాడంటే దేవుడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించున్నాను. యేసయ్య దేని కొరకు పుట్టాడండి? దేని కొరకు? యెహోవా దేవుడు పరిశుద్ధ తండ్రి ఆయన ఆత్మనే దిగివచ్చి శరీరధారి అయి యేసయ్యలాగా పుట్టించాడు. ఎందుకనుకంటే మనల్ని విమోచించడానికి. మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో నిత్య వారసులుగా ఆయనతో ఉండడానికి ఆయన జన్మించాడు. ఆయన మనల్ని విమోచించడానికి, పరలోక రాజ్యపు వారసులంగా మనల్ని చేయడానికి. ఈ విధంగా విమోచించబడిన తర్వాత 35వ అధ్యాయంలో యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పు ఎగిరిపు. మనం విమోచించబడ్డామా? యేసయ్య మన కొరకు పుట్టాడు, మన కొరకు తిరిగి మరణం అయిపోయాడు, తిరిగి పరలోక రాజ్యంలోకి ఎక్కాడు. అక్కడ కూర్చొని మనందరికీ నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది, మనకి ఆనంద సంతోషాలు కలవారై మనము ఉంటాము. కాబట్టి దేవుని యొక్క పుట్టుక మనకెంతో గొప్ప కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవదూత వచ్చి భయపడకము అని ఆ రోజు చెప్పిన దేవదూత ఈరోజు మనకు కూడా చెప్తుంది, భయపడొద్దు, ఏ విషయంలో కూడా భయపడవద్దు. దేవుని కలిగి ఉన్న మనము ఏ విషయంలో కూడా భయపడం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం గాక. దేవునితో నిత్యము దేవునితో అంటుకట్టబడి మనము జీవించడం గాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. భయమును వదలి రయమున కదలి బెత్లెహెం చేరండి, బాలుడు బుట్టే
పశువుల తొట్టిన్ పరుగిడి మ్రొక్కండి మీరు పరుగిడి మ్రొక్కండి. మరియమ్మ సుతుడు మన కొరకై మహియందు నవతారిగా జనియించే జగమెల్లను బ్రోవ జోలలు బాడండి మీరు జోలలు బాడండి. దాసులను ధరవాసులను తరిగేర్పను ధర నరిగి దీనుడై సిలువను తామోసి తగు రక్షణ నిలనొసగే. భయమును వదలి కయమున కదలి బెత్లెహేం చేరండి. బాలుడు పుట్టే పశువుల తొట్టిన్ పరుగిడి మ్రొక్కండి మీరు పరుగిడి మ్రొక్కండి. ముదమున మదితో మ్రొక్కుడి యేసున్ హృదయములు పొంగ సదయుని శుద్ధ కరుణను వేడి సతతము ఇద్భువిలో మీరు సంతసముందుడగా. పాపములు పరితాపములు పాతాళమునంజేరా పావనమూర్తిగా ప్రభు పుట్టే పరమానందమేయిలలో. భయమును వదలి కయమున కదలి బెత్లెహేం చేరండి. బాలుడు పుట్టే పశువుల తొట్టిన్ పరుగిడి మ్రొక్కండి మీరు పరుగిడి మ్రొక్కండి. బాలయేసు భజన సేయరే బాలయేసు భజన సేయరే. ఓ జ్ఞానులారా బాలయేసు భజన సేయరే. బాలయేసు భజన చేసి భవ్య పదము చేరండు. బాలయేసు భజన చేసి భవ్య పదము చేరండు. ఆలసింపక వచ్చి కన్నుడు ఆలయమును స్తోత్రాదుడైన. ఆలసింపక వచ్చి కన్నుడు ఆలయమును స్తోత్రాదుడైన. బాలయేసు భజన సేయరే. స్వర్గలోక బాలకుండు స్వర్గలోక పూజితుండు. స్వర్గలోక బాలకుండు స్వర్గలోక పూజితుండు. ఉర్వి శ్రీ గర్భంబునాడు ఉద్భవించే చూడరండు. ఉర్వి శ్రీ గర్భంబునాడు ఉద్భవించే